అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే చంద్రబాబు ప్రోత్సాహం. పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గ్రీన్ కో ప్రతినిధులు సరైన ప్రణాళికతో రాగానే అనుమతులు ఇచ్చారన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించిన పిన్నాపురం ప్రాజెక్టుకు 2800 ఎకరాలు ఇవ్వగా కొంత భూమిపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం వచ్చిందని పేర్కొన్నారు. దీన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని విన్నవించామని తెలిపారు. 10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో డీవై సీఎం పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫెయిర్లోని ది మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. సంక్రాంతి రద్దీ. సీఎం కీలక ఆదేశాలు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. 5గురు గల్లంతవడంతో ఆయన అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకోవాలని, గజ ఈతకాలను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీయాలని ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. బాధితులకు ₹1 పరిహారం ఇవ్వాలి షర్మిల. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. సరిపడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేశారు. అర నిమిషంలో 10 కోట్ల రైతుల ఖాతాల్లో డబ్బులు వేయగలను మోదీ. టెక్నాలజీలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో పీఎం మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా విజయాలకు గుర్తు చేశారు. నేను ఇప్పుడు 30 సెకండ్లలో 10 కోట్ల రైతుల అకౌంట్కి డబ్బులు బదిలీ చేయగలను. 13 కోట్ల మందికి సిలిండర్ సబ్సిడీ వేయగలను. టెక్నాలజీని డెమోక్రటైజ్ చేయడం ఎలాగో ప్రపంచానికి భారత్ బోధించింది. కేవలం మొబైల్ ఉంటే చాలు. టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం మేము కమిషన్ ఫండ్ ఏర్పాటు చేశామని అన్నారు. బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రయాణాలు, తమ ధర్నాతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు నల్గొండలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ సహా కీలక నేతలు పాల్గొనాల్సి ఉంది. పండుగ తర్వాత కొత్త తేదీని ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడ బందర్ రోడ్డుపై బారులు తీసిన వాహనాలు. ప్రయాణికుల రద్దీతో విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సంక్రాంతికి కొత్తూళ్లకు వెళ్లేందుకు అందరు రావడంతో వాహనాల రద్దీ నెలకొంది. అటు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బందర్ రోడ్డు పూర్తి రద్దీగా మారింది. గుడివాడ, పామర్రు, ఉయ్యూరు, మచిలీపట్నం, పెడన, భీమవరం సహా పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 27న తెలంగాణకు రాహుల్ ఖార్గే. కాంగ్రెస్ చీఫ్ ఖార్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు నా క్షమాపణలు. దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తెలంగాణ
తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని నిర్మాత దిల్రాజు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వాసిగా ఈ సినిమా ఈవెంట్ను అక్కడ నిర్వహించా, కానీ ఆ వేడుకల్లో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడా. నేను తెలంగాణ సంస్కృతిని అభిమానించేవాడిని, అసలు ఈ సంస్కృతి గురించి ఎందుకు హేళన చేస్తాను అని ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు.